హే లాక్డౌన్లో ఫ్యామ్, మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వ్లాగ్ నుంచి మీకు మా వ్లాగ్స్ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎందుకంటే మేము ఒక కొత్త కెమెరా కొన్నామన్నమాట, వ్లాగింగ్ కెమెరా. సో దాని నుంచి వ్లాగ్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి. అండ్ మేము కూడా చాలా 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 హ్యాపీ అనమాట అది కొన్న తర్వాత. అండ్ అది కొనడానికి ఒక రీజన్ కూడా ఉంది. అది కొన్న తర్వాత ఒక ప్లేస్కి కూడా వెళ్ళాం. సో దానికోసమనే ఈ కెమెరా ఇవన్నీ ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఆ కెమెరాని ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తూ అయితే షాపింగ్కి వచ్చాం. నీ వాయిస్ ఎందుకు అలాగే వచ్చి ఇప్పుడు వరకు చెప్పలేదు, మైక్ కూడా కనెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది మా ఫస్ట్ బ్లాగ్ ఇన్ ఆర్ న్యూ. నేను ఒకటి చేశాను ఆల్రెడీ, అది మా ఇద్దరం నేను ఒక్కడనే అందుకే అది పెట్టట్లేదు అనమాట. అంత సీన్ లేదు, అదే ఫస్ట్ పెడతాం. ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు, ఒట్టిగే ఇది ఒక్కటే పెడతాము. సో ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇందులోని. సో ఎలా వస్తుందో ఏంటో ఫీచర్స్ కూడా ఏం తెలియదు అనమాట. సో మేము ఇప్పుడైతే షాపింగ్కి వచ్చాము ఫర్ ఆర్ బ్యూటిఫుల్. వద్దులే చెప్పొద్దు, ఈ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది లేదు కూడా మాకు తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు నన్నే ట్రాక్ చేస్తుందిగా. రెండు ఫేసులు అవ్వదా ఇది? అవ్వదు. రెండు ఫేస్లు అంటే మీరు అటు వెళ్ళి నేను ఇటు వెళ్తే ఎటు ట్రాక్ చేస్తుంది అది పాపం. సో షాపింగ్లో ఏంటంటే నేను రాకముందు మిస్టరే కొంచెం షాపింగ్ చేశారు. అండ్ నేను కూడా కొద్దిగా షాపింగ్ చేశాను. బట్ బెంగళూరు మీదే చాలా ట్రస్ట్ అండ్ హోప్స్ పెట్టుకొని బెంగళూరు వచ్చాను. అండ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా, ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి షాపింగ్ చేయాలి, ఏమేమి చేసుకోవాలి అని. సో బెంగళూరు వచ్చాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకొని అవన్నీ అయితే ఫినిష్ చేశాను. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ వీడియోలోని ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేశాను. సో మీరందరూ కూడా చూడండి. మేము వెళ్ళబోయే ప్లేస్ కొంచెం గ్రీనరీ అండ్ బీచెస్ ఉన్న ప్లేస్ అనమాట. సో దానికి సూటబుల్గా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటాం. నేను చాలా వీడియోస్లో వెళ్ళే ప్లేస్ బట్టి నేనైతే నా ఎలా వేసుకోవాలి, ఏంటి, ఏమేమి వేసుకోవాలి, యాక్సెసరీస్ అన్నీ ప్లాన్ చేసుకుంటా. సో నా ప్లానింగ్లో మిస్టర్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అతనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లాన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే క్రాక్స్కి వెళ్ళాము. క్రాక్స్లోని నేను తీసుకుందామని అనుకున్నా, బట్ ఐ ఫెల్ట్ సమ్వాట్ కామన్గా అనిపించింది. లైక్ ఎక్కడ చూసినా ఎవరికి చూసినా దే ఆర్ విత్ క్రాక్స్ అనమాట. సో నాకు కొంచెం ఏంటంటే అలా కామన్గా ఉంటే కొద్దిగా నచ్చదు. సో వేసుకున్నా, ట్రై చేసా, ఎక్స్పీరియన్స్ చేసా, బట్ ఐ ఫెల్ట్ సమ్వేర్ అంత గ్రేట్గా అనిపించలేదు. సో అక్కడ నుంచి జారాకి అయితే వెళ్ళాము. జారా, హెచ్ఎన్ఎం, ఇంకా మాల్ ఆఫ్ ఏషియాలో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసా. వెరోమోడా అవన్నీ చూసాను నేను. బట్ ఐ ఫెల్ట్ నాకు కొంచెం ఓకేగా అనిపించింది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద లైక్ సీజన్ కదా. సో అందుకనే నాకు అంత కలెక్షన్ అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. సో నేను వెళ్ళక ముందే మిస్టరే జారాకి ఆల్రెడీ విజిట్ చేసి ఆయనకి నచ్చినవి ఆయన షాప్ చేసుకున్నారు జారాలోని, హెచ్ఎంలోని. సో మాల్ ఆఫ్ ఏషియాలోని అయితే నేను ఏం పెద్దగా కొనలేదు, చాలా తక్కువగా లిమిటెడ్గానే షాప్ చేసుకున్నాను. అండ్ అక్కడే మేము డిసైడ్ అయిపోయాం, సో ఇంకేదైనా మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని. సో ట్రిప్కి వెళ్ళక ముందు ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి కదా, లైక్ వీసా అని, మనీ ఎక్స్చేంజ్ అని, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ట్రిప్కి 1 వీక్ ముందు నుంచే మా ట్రిప్ వెకేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, విత్ ద షాపింగ్, విత్ ద థింగ్స్ టు డూ అండ్ ఆల్. దీనికన్నా ముందు వైజాగ్లోనే నేను ఒకసారి ఆల్రెడీ చూశాను ఏమేమి తీసుకోవాలి, ఏంటి, ఎలా అని. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది కొద్దిగా సమ్మర్ టైం కాబట్టి నా పర్సనల్గా ఐ ఫెల్ట్ కాటన్ విల్ బీ వెరీ గుడ్. సో దట్ మనం మూడ్లోనే ఉంటాము అండ్ మూడ్ ఆఫ్ కాకుండా, చిరాగ్గా కాకుండా హ్యాపీగా వెకేషన్ అంతా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని నేను మోస్ట్ ఆఫ్ ది క్లోత్స్ కాటన్లోనే తీసుకున్నాను. అలా వస్తున్న వీడియోస్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా డ్రెస్సింగ్ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను ఏంటి అనేది. సో అక్కడ షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా మాల్ ఆఫ్ ఏషియాలోనే ఫినిష్ చేసేసుకున్నాం. మాల్ ఆఫ్ ఏషియాలో తినేసి తర్వాత ఇంటికి వచ్చాం అనమాట. సో
సో మిస్టర్ ఆఫీస్ కొంచెం నాలెడ్జ్ ఫిషర్ దగ్గరలో, సో చెప్పండి ఏదో. అందుకని ప్రిఫరెన్స్ అది పెట్టాము. అసలు అందులో రికార్డ్ అవుతుందా వినిపిస్తుందా అది కూడా తెలియదు, మనం టెస్టింగ్ కూడా చేయలేదు. వినిపిస్తుంది. అలా తిరిగి 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 తినడానికి వచ్చాం. అలిసిపోయి అలసిపోయి కొన్నిదేం లేదు కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వీకెండ్ కోసం వెయిట్ చేసి వీకెండ్లో మళ్ళీ వెళ్ళామన్నమాట. ఈసారి మాత్రం చర్చ్ అండ్ కమర్షియల్ స్ట్రీట్ వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే అక్కడ 24/7 365 డేస్ ఎప్పుడు అక్కడ ఏదో ఒకటి దొరుకుతాయి. సో కొద్దిగా కష్టపడితే అందుకనే అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాక్డౌన్ లవ్. అసలు ఎందుకు షాపింగ్ చేసాం అవన్నీ నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు స్టార్టింగ్ ఇది ఫస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు అది పెట్టను, అది పెట్టను. చెప్పాను నేను. అదైతే పెట్టట్లేదు నేను. అది ఎందుకు పెట్టు, అది పెడతాం. అయితే అది మ్యూట్ చేసేస్తాను. అలాగా. సో అవంతా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లోని మీరు చూడొచ్చు. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. హే లాక్డౌన్లో ఫ్యామ్, ఏంటి మా షాపింగ్ ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నారా? అసలు అవ్వలేదు. సో ఈరోజు కూడా షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు షాపింగ్ అసలు ఏం కొన్నాము ఏంటో అవన్నీ ఏం చూపించాం, జస్ట్ ఎలా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేది చూపిస్తా. ఎందుకంటే మీకు మళ్ళీ లేటర్ ఆన్ వ్లాగ్స్లోని చూడ్డానికి ఏంటంటారు, అబ్బా ఇది ఆల్రెడీ చూసాంలే అన్న ఫీలింగ్ రాకూడదు కదా, కొత్తగా ఉండాలని అలా ప్లాన్ చేసామన్నమాట. సో అండ్ ఈరోజు ఏంటంటే నిన్నట్లా కాకుండా ఈరోజు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, సో దట్ మీకు క్లియర్గా వినిపిస్తుంది, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. సో యాజ్ యూజువల్ బెంగళూరు ట్రాఫిక్, మాకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాగే టైం పాస్ చేసుకోవాలి. సో మిస్టరే డ్రైవ్ చేస్తున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? షాపింగ్ అవ్వలేదు అన్నది యాక్చువల్గా అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి అంటే ఈ ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ స్మాల్ షాపింగ్ అవన్నీ అయిపోయాయి. సో ఏవైతే కొన్ని మిస్సింగ్ ఉన్నాయో అవైతే ఈరోజు కవర్ చేసుకుంటున్నాము. సో నా ఫేస్ ట్రాక్ పెట్టాను అనమాట, సో అందుకే నన్నే చూస్తుంది కెమెరా. ఓకే, సో లెట్స్ గో ఫర్ షాపింగ్. ఇది నెక్స్ట్ డే 2 వీకెండ్ ఆఫ్ ఆర్ షాపింగ్ అనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ కమర్షియల్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చర్చ్ స్ట్రీట్కి అయితే వచ్చాం. చర్చ్ స్ట్రీట్లో షాపింగ్ ఇది. కమర్షియల్ స్ట్రీట్లో చాలా తక్కువ చిల్లర సామాన్లు కొన్నాను, లైక్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇలాంటి యాక్సెసరీస్వి, షేడ్స్, ఇలాంటివి ఏవో కొన్నాను అనమాట. ఈ చర్చ్ స్ట్రీట్లో చాలా హోప్స్ ఉన్నాయి ఏం కొనాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా వాంటింగ్ ఉన్నది హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్కి తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగ్ నాకేం లేదు. సో చాలా వెతికితే నాకు ఒకటి ఫైనల్గా ఒకటి నచ్చింది ఈ షాప్లోని, ఈ స్టోర్లోని నాకు బాగా నచ్చింది ఆ హ్యాండ్ బ్యాగ్. ఇట్స్ వెరీ స్పేషియస్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఆల్సో. సో అదైతే తీసేసుకున్నాము, ఇంకే షాప్కి వెళ్ళలేదు. ఫస్ట్ షాప్ ఇదే వెళ్ళాం, ఇక్కడే నచ్చింది, ఇక్కడే తీసేసుకున్నాం. ఇంకా వేరే చూసే ఓపిక కూడా లేదు. మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యాము, నడిచి 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 అలసిపోయాము. సో హ్యాండ్ బ్యాగ్ అయితే ఈ స్టోర్లో తీసుకున్నాను. బాగా ఎండగా ఉన్న ఆ రోజు, అందుకనే దాహం వేసి చాలా 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 దాహం వేసింది. సో డీహైడ్రేట్ అయిపోయాను. పక్కనే ఒక బోబా టీ కనిపించింది, ఫస్ట్ టైం అనమాట. ఇది నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇది ఫస్ట్, అంటే ఇది కూడా కొత్త స్టోర్. వాడికి బెస్ట్ సెల్లర్స్ అడిగితే వాడు ఒకటి సజెస్ట్ చేశాడు, సరే అని చెప్పి అదే ఆర్డర్ చేసుకున్నాం. నా ఎక్స్ప్రెషన్ చూడండి నాకు ఎలా నచ్చింది ఏంటి అనేది. నిజమా? బాగుంది కదా. ఏదో పేలేనా నా లోపల నవ్వులితే. చూసారా?
క్రిస్టల్స్ జెల్లీ పీసెస్. జెల్లీ పీసెస్తో పాటు ఏవో బాల్స్ లాగా కూడా వచ్చాయి. బాల్సే తిన్నాను నేను, జెల్లీ పీస్ తినలే. అవునా? బాల్స్ పేలుతున్నాయి తింటుంటే. మళ్ళీ మీకు బాలే వచ్చినట్టుంది. ఇలా కూడా లాక్ చేసుకుంటున్నాను, చాలా బాగా వస్తుంది. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి సో ఐ వాంటెడ్ టు బీ ఇట్ వెరీ స్పెషల్. అందుకనే నేను ఎప్పుడు చేయకపోయినవి కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. లైక్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎక్స్టెన్షన్స్ ఆన్ మై నెయిల్స్ అనమాట. నాకు నెయిల్ గ్రోత్ చాలా ఎక్కువ. సో యూజువల్గా మీరు నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువగా నాకు లాంగ్ నెయిల్స్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బీ విత్ నెయిల్ పాలిష్. సో నాకు చాలా ఇష్టము. అలాంటిది ఒక్కసారి ట్రై చేయాలనిపించింది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోలేదు కానీ జెల్ పాలిష్ అయితే వేయించుకున్నాను. సో దాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా. అండ్ నాకు ట్రిప్కి కొంచెం కొత్త లుక్ నచ్చుతుంది. సో ఫర్ దిస్ ట్రిప్ లాంగ్ హెయిర్ విల్ నాట్ గో. అందుకనే నేను హెయిర్ని షార్ట్ చేయించుకోవాలనుకున్నా. సో దానికి కూడా ప్లాన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకున్నా. సో 1 డే ఫుల్ షాపింగ్ పెట్టుకొని వీకెండ్లో 1 డే అంతా పార్లర్ వర్క్ పెట్టుకున్నాం అనమాట. సో దట్ రెండు సైమిల్టేనియస్గా ఫినిష్ అయిపోవాలి వీకెండ్కి అని. అండ్ ఐ వాంటెడ్ ఫుట్వేర్ కోసం యాజ్ యూజువల్ మాల్ ఆఫ్ ఏషియాలో చూసానని చెప్పాను కదా. అండ్ దెన్ ఇక్కడ ఈ స్టోర్లో కూడా చూసా. ఐ వాంటెడ్ కొరియన్ స్టైల్ అనమాట. సో దట్ అది వాటర్ ప్రూఫ్లా ఉండొచ్చు అండ్ క్యాజువల్గా యూజ్ చేసేలాగా ఉండేలాగా అనుకున్నా. బట్ ఐ డెంట్ ఫైండ్ మై సైజ్ అండ్ అంత గ్రేట్గా నాకేం అనిపించలేదు. సో అందుకనే ఇంకా లైట్ తీసేసుకున్నా. అక్కడి నుంచి ఇంకా నార్మల్ స్టోర్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే మెట్రోకి వెళ్ళాము. మెట్రోలోని ఐ ఫౌండ్ మై ఫుట్వేర్. సో ఇంకా బ్రాండెడే తీసేసుకుందాము. ఇవి ఎలా ఉంటాయేమో తెలియదు. అండ్ వెకేషన్లో ఏమైనా డ్యామేజ్ అయినా కూడా వేరే ఆప్షన్ అనేది ఉండదు. సో దట్ ఇంకా చాలా కష్టమైపోద్ది అని ఐ వెంట్ విత్ ద బ్రాండ్ అనమాట. సో పూమాలోనే తీసేసుకున్నాను నేను, మెట్రోలో పూమా. అండ్ మిస్టర్ ఏ కూడా స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐ డోంట్ రిమెంబర్ తన బ్రాండ్ ఏదో. సో ఆయనకి స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నాకు యూజువల్గా స్లైడ్స్ అంత తొందరగా సెట్ అవ్వవు, బట్ ఈ పూమాది సెట్ అయింది. అందుకని అది తీసేసుకున్నాను. ఇంకేం నెక్స్ట్ థాట్ లేకుండా దెన్ పార్లర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను కాబట్టి నెయిల్స్ ఈసారి హ్యాండ్స్ అండ్ లెగ్స్ రెండిటికి పెట్టించుకుందాం అనుకున్నా. సో జెల్ పాలిష్కి వెళ్ళా. అండ్ ఐ రియలీ లవ్డ్ మై నెయిల్స్ అండ్ ఫుట్. ఎంత బాగా వచ్చిందంటే ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దర్ వర్క్ అంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ ద ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకైతే సజెస్ట్ చేశారనమాట. ఎక్స్టెన్షన్స్ వద్దు, జస్ట్ గో విత్ ద పాలిష్ అని. సో అక్కడ నుంచి అది అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి సమ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా పడుకుని పోయాం. ఇది నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకున్నా యూఫోరియాలో. సో ఐబ్రోస్ అండ్ వ్యాక్సింగ్ అండ్ హెయిర్ కట్ అయితే చేయించుకున్నా. మిస్టరే కూడా హెయిర్ కట్ చేయించుకున్నారు. అండ్ ఐ రియలీ లవ్డ్ మై హెయిర్, హౌ ఇట్ టర్న్డ్ అవుట్. నాకు చాలా బాగా నచ్చింది. ద వే దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, ద వే ఐ ఎక్స్పీరియన్స్డ్ ద
ఇన్ దట్ ప్లేస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ బట్ స్టిల్ ఐ గాట్ వాట్ ఐ వాంట్ అనేది అనిపించింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై హెయిర్ కట్. ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇది ఐ నో బ్లో డ్రై చేసినప్పుడే ఇలా ఉంటుంది, తర్వాత కొంచెం మారుతుందని, బట్ ఎంటైర్ ట్రిప్ ఐ లవ్డ్ మై హెయిర్. మీరు వస్తూ వీడియోస్లో చూస్తారు. Thank you for watching and don't forget to like, share and subscribe to Love the Love. Bye bye. Take care.